అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం నాడు తులారాశి జన్మించిన జాతకులకి మధ్యాహ్నం 2:22 తర్వాత ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఆ తర్వాత జరిగేది ఇదే. మరి ఇంతకీ ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజు తులారాశి వారికి మధ్యాహ్నం 2:22 తర్వాత ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది, ఏ విషయానికి సంబంధించినటువంటి మీకు ఫోన్ కాల్ రావడం జరుగుతుంది, అసలు ఆ తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అసలు ఈ వీడియోకి సంబంధించిన అసలు విషయం ఏంటనేది పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. జ్యోతిషం ప్రకారం రాహువు, కేతువు నీల గ్రహాలు, ఇవి పాపగ్రహాలు అని, అన్నీ చెడు చేస్తాయని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఇవి మంచి చేస్తే జరిగే ఫలితాలు, అటువంటి ఫలితం పొందని వారికి వారి జీవితానికి తిరిగి అనేది ఉండదు. కాబట్టి రాబోయే రోజులలో ఈ రెండు గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటూ ఉన్నాయి. ఈ సందర్భంగా రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యాలో నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఈ రాశుల్లో 18 నెలల పాటు సంచరిస్తూ ఉంటాయి. 18 నెలల తర్వాత తమ రాశిని మార్చుకుంటాయి. ఇక ఈ రెండు గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాశుల వాళ్ళు విశేషమైన ప్రయోజనాలను పొంది ఆర్థికంగా లాభపడబోతున్నారు. వాటిల్లో ఒకటి ఈ తులారాశి. అవును, ఈ సమయంలో ఈ తులారాశి వారు సంపద పెరగడంతో పాటుగా వారి యొక్క కుటుంబంలో వాతావరణం చాలా అనుకూలంగా మారుతుంది. ఎటువంటి ప్రతికూలతలు ఉన్నా కూడా అవన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. అప్పులన్నీ తీరిపోతాయి. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని కనుక ఉపయోగించుకుంటే డబ్బుల వరద వస్తూనే ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. సమస్యలన్నింటినీ కూడా అధిగమిస్తారు. ఎటువంటి సవాళ్ళనైనా స్వీకరిస్తారు. ధనం రావడానికి అనేక ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమాజంలోని వీరికి గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. పెట్టే పెట్టుబడులను చాలా ఆలోచించి పెడతారు. అవి భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తాయి. డబ్బులు గతంలో కంటే కూడా పెరుగుతాయి. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు ఈ యొక్క తులారాశి వారు. ఇకపోతే ఈ రాశి సమస్య నుంచి విముక్తి వీరికి లభించడం జరుగుతుంది. దాంపత్య జీవితంపై సంతోషంగా ఉంటుంది. జీవితంలో ఎప్పటి వరకు మీ యొక్క అభివృద్ధికి ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇకపోతే ఇంట్లో శుభకార్యాలు కూడా జరగబోతున్నాయి. అదృష్టం తోడుండడం వల్ల అన్ని పనులు సజావుగా సాగుతాయి. ఎటువంటి ఆటంకాలు ఉండవండి. ఎందుకు ఉండవు అంటే మీకు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీకు అదృష్టం ఆ రేంజ్లో ఉంటుంది. ఇకపోతే కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా గడుస్తుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం తలుపు తడుతుంది. ప్రతి పనిలో విజయం మీ వెంటే ఉంటుంది. ప్రేమ జీవితంలో ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇకపోతే ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి, ఏప్రిల్ 25వ తేదీ అంటే శుక్రవారం రోజు తులారాశి వారికి మధ్యాహ్నం 2:22 తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుందని అనుకున్నాం కదా. ఇంతకీ ఆ ఫోన్ కాల్ ఎవరి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజు తులారాశి వారికి మధ్యాహ్నం 2:22 తర్వాత ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఫోన్ చేస్తారు అంటే, మీరెవరికైనా గతంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు అప్పుగా ఇచ్చి వారి నుంచి పొందలేక ఇబ్బంది పడుతూ, ఇక మా వల్ల కాదు, మేము ఇచ్చే డబ్బులు అనేటివి రావడం అనేది అసలు జరగని పని అనుకుంటూ వదిలేసుకుంటుంటారు కదా. ఆ వ్యక్తుల మొండిగా మీకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి, నానా రకాల తిప్పలు పెట్టి ఇక డబ్బులు ఇవ్వమని మొండికేసి వదిలేసినట్లయితే గనక అటువంటి వ్యక్తి ఈ సమయంలో మీకు ఖచ్చితంగా ఫోన్ కాల్ చేస్తారు. అది కూడా శుక్రవారం నుంచి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఎలా మాట్లాడతారంటే, ఆ డబ్బులు అంటే మీ దగ్గర ఎప్పుడైతే అప్పుగా తీసుకున్నారో ఆ డబ్బు తిరిగి ఇచ్చే సమయం అని ఖచ్చితంగా మీకు వ్యక్తి చెప్పడం జరుగుతుంది. అది కూడా ఒక సమయం చెప్తారండి. ఫోన్ కాల్ అయితే వస్తుంది. డబ్బులు అయితే ఆ రోజు మాత్రం ఇవ్వరు. ఒకరోజు చెప్తారు. ఖచ్చితంగా ఆ రోజులోపు మీకు ఏదైతే అమౌంట్ ఇచ్చారో అది ఖచ్చితంగా ఇస్తామని చెప్పి, ఇందుకు ఇప్పటి వరకు లేట్ అయినందుకు క్షమించామనేసి, మీ డబ్బులు ఎలాగ తీసుకున్నామో ఆ విధంగానే తిరిగి ఇచ్చేస్తామో, కొంత సమయం ఇవ్వండి అని ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు ఫోన్ కాల్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏదైతే డబ్బులు రావో అని ఒక సోర్స్ వదిలేసుకున్నారో ఖచ్చితంగా ఆ వ్యక్తులు మీకు ఈ సమయంలో ఫోన్ కాల్ చేసి మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఈ విధంగా ఆ అప్పు ఏదైతే ఇచ్చారో ఆ అప్పు తీర్చుకున్న వ్యక్తి నుంచి మీకు ఇట్లా ఏప్రిల్ 25న ఫోన్ కాల్ అయితే వస్తుంది మధ్యాహ్నం వరకు.
ఈ యొక్క విషయం కాదు, ఎన్నో మిరాకిల్స్ అనేవి మీ జీవితంలో జరగబోతున్నాయి. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఈ రాశి జాతకులు ఎవరైతే తులారాశి వారు, మీ యొక్క వ్యక్తిత్వం మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ప్రతి ఒక్క విషయంలో మెరుగుదలగా ఉంటారనమాట. ప్రతిదీ కూడా బెటర్గా ఉంటారనమాట. మీ యొక్క వ్యక్తిత్వం చాలా బాగుంటుంది. ఇక పనితీరులో కూడా మార్పుకు పెరిగే బాధ్యతలకు కారణమవుతుంది. ఈ సమయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తులారాశి జాతకులకు మొత్తంగా ఈ యొక్క యోగం సమయంలో మాత్రం శుభప్రదంగానే ఉంటుంది. యోగం అంటే మనం అనుకున్నాం కదండి, ఏదైతే మీకు అదృష్ట యోగం అయితే ఉంటుందో ఆ యొక్క అదృష్ట యోగం ఈ సమయంలో మీకు స్టార్ట్ అవుతుంది. ఆ యోగం వల్ల మీకు ఏమి రావనుకున్నా కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కష్టాల్లో ఉన్న వారికి కష్టం నుంచి బయటపడతారు. ప్రతి ఒక్కరి విషయంలో కూడా మీకు ముందుంటారండి. ఏ విషయంలో కూడా ఎవరికి తీసిపోకుండా ప్రతి ఒక్క విషయంలో బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇకపోతే మీ కష్టానికి తగినట్టు ప్రతిఫలాన్ని కూడా పొందుకుంటారు. వృత్తిపరంగాను మీ యొక్క రాశి వారికి ఈ సమయంలో పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది. ఉద్యోగాలు చేసే వ్యక్తులకు ప్రమోషన్స్ వస్తాయి. ఇది విదేశాలకు ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి మాత్రం ఉద్యోగం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు గణనీయమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. ఈ యొక్క రాశి వారు మొత్తం అవకాశాలకు మార్గం సులభం అవుతుంది. ఈ రాశి వారికి పురోగతి ఇస్తుందన్నమాట. అయితే ఎవరికి వారికి వ్యక్తిగత జన్మ చాట్లాగా ఆధారంగా భిన్నంగా ఉండవచ్చండి, అటు ఇటుగా ఉండవచ్చు, గమనించుకోవాలి తులారాశి వారు. ఇక అనారోగ్య సమస్యల విషయానికి వస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే ఆరోగ్యాన్ని పాటిస్తూ అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తారో వారికి ఇంకాస్త మెరుగుదలగా ఉంటుంది. ఇక మీలో ఉన్న నైపుణ్యం పెరుగుతుంది. కొత్తగా ఉద్యోగం వస్తుందన్నమాట. దాంపత్య జీవితం భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా అన్యోన్యంగా జీవిస్తారు. ఆదాయం పెరగడంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. డబ్బులను బాగా పొదుపు చేస్తారు. ఉద్యోగస్తుల కార్యాలయంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కెరియర్ పరంగా సమస్యలన్నీ తొలగిపోవడంతో పాటు మీ యొక్క అభివృద్ధి పదంలో మీరు పయనించడం జరుగుతుంది. వారికి ఎవరైతే ఒక రాశి వారు ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తున్నారో మీకు ఖచ్చితంగా ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఉద్యోగస్తుల పదోన్నతి ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అవివాహితుల పెళ్లి కుదురుతుంది. పెట్టుబడి పెడితే అది భవిష్యత్తులో మీకు బాగా కలిసి వస్తుంది. ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది. కెరియర్ పరంగా అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో మొత్తం నిలిచిపోయిన పెండింగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా పూర్తవుతాయి. సమస్యలన్నీ తిరిగిపోవడంతో పాటుగా అంటే ప్రతి ఒక్కటండి, ఏ సమస్యలు ఉన్నా సరే అవి తీరిపోవడంతో పాటు సంతోషం కూడా ఉంటారు. కార్యాలయంలో పెద్ద బాధ్యతలు చేపడతారు. ఈ సమయం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి స్థాయిని చేరుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది. ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఇప్పుడు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో భారీ లాభాలు వస్తాయి. పనిచేస్తున్న చోట ఉద్యోగస్తులకు గౌరవం పెరుగుతుంది. గ్రహాలు కూడా మీకు అంతగా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక గ్రహాల సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఇక తులారాశి జాతకులకు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడి నుంచి లాభాలు ఆర్జిస్తారు. వర్తక వ్యాపారాలు విస్తరించాలని అనుకునే వారికి ఇది కరెక్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఉద్యోగాలు చేసేవారు ఎవరైతే ఉంటారో ఉద్యోగస్తులు ఎవరితో ఉంటారో మీరు కనుక ఈ టైంలో ఏదైతే మీరు ఎక్కువగా ఎఫెక్ట్స్ పెట్టి వారు వర్క్ చేస్తారో అటువంటి వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి, వదులుకోవద్దు. ఇక సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పెట్టుబడులు మెరుగుపడతాయి. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో తులారాశి వారికి వర్తక వ్యాపారాల్లో పురోగతి లాభాలు వస్తాయి. ఎవరైతే ఉద్యోగం చేస్తూ మరింత అంటే ఉద్యోగాలతో పాటు వ్యాపారం కూడా చేస్తుంటారో వారికి మరింతగా అభివృద్ధి చెందేందుకు అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. లాభాలు వస్తుంటే డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం రోజు తులారాశి వారికి మధ్యాహ్నం 2:22 తర్వాత ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది, ఎందుకు ఫోన్ కాల్ వస్తుంది, ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఏం విధంగా ఉంటారు అని చెప్పేసి ఈ విధంగా మీరు చూసి తెలుసుకున్నారు. కాబట్టి మీకు ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైనమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. కొంచెం ఈరోజు ప్రారంభం అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివరిలో మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటలమయమని కొందరు అనుకుంటుంటారు. కానీ ఈరోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది. విచారాన్ని తరిమేయండి. అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డం పడుతున్నది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఈరోజు మీరు ఇతరుల అవసరాన్ని తీర్చాల్సి ఉంటుంది. కానీ పిల్లలతో మరి ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు.
అలాగే ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.